మీడియా మిత్రులందరికీ నమస్కారం. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉన్నారు. జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు. అయితే విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అయోమయమైన పరిస్థితిలో నెలకొనేలా చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. కేవలం కమిషన్ల కోసం కక్కుతుపడి విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని సుమారు 1.29 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. 2024 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని గాడిపెట్టేందుకు సంస్కరణ మొదలుపెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ అధిక ప్రాధాన్యత ఇస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్సీ ఎస్టీలకు సోలార్ టాప్ రూపులు, అలాగే బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సబ్సిడీ 20,000 రూపాయలు సబ్సిడీతో కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. కూటమి పాలన చిత్తశుద్ధి అంటే ఏంటనేది చూపించింది. మరి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచరని చెప్పి 9 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో ₹5.19 కొంటే ఈ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ₹1.70 కొంటున్నారంటే సుమారు 50 పైసలు వాళ్ళ జోబులో వేసుకుని ఈ అవినీతి చేయడానికే చూశారు తప్ప ఎక్కడ ఇచ్చిన మాటలకి కమిట్మెంట్ లేకుండా అస్తవ్యస్త పాలన చేసి ఈ పాలన ఇంత చెత్తగా ఉండకూడదని ప్రజలు అనుకునేలా చేశారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజల